పిశాచమే నయం అనే చందమామ కథ చెప్పుకుందాం. చాలా కాలం క్రిందట ఒకానొక ఘోర అరణ్యానికి సమీపమందు పాపన్న పాపమ్మ అనే పేద దంపతులు ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్లకు సంతతి లేకపోవడం చేత సోమన్న అనే కుర్రవాడిని తెచ్చి పెంచుకుంటూ ఉన్నారు. పసివాడు 12 ఏళ్లవాడు, సౌమ్యుడు, కానీ అనాథుడు. ఆ దంపతులు బాగా వయసు మళ్ళిన వాళ్ళు, పైగా సోమరులు. అందుచేత వాళ్ళు పొలం పని, ఇంటి పని అంతా కూడా పసివాడి తలపైనే వేయడం మామూలైంది. ఒకనాడు పాపమ్మ చెప్పిన పనులన్నీ పూర్తి చేసి తరువాత కాస్తంత గోడకు చేరబడి కూర్చున్నాడు పసివాడు. అంతలోనే ఎక్కడి నుంచి వచ్చాడో పాపన్న యమధర్మరాజులాగా వచ్చి మండిపడుతూ, ఏమిట్రా, నీకు విశ్రాంతి కావలసి వచ్చిందా? ఏమంత అలసిపోయావు? నా తండ్రి కట్టెలు కొట్టలేదు, పంట పని పూర్తి చేయలేదు. లేలే, నిన్ను కూర్చోబెట్టి మేపడానికి మాకేమంతా డబ్బు తీరగా లేదు అంటూ హూంకరించాడు. అసలే అలసిపోయి ఉన్న సోమన్నకు ఈ మాటలు వినగానే అగ్గి మీద గుగ్గిలం వేసినట్టయింది. ఏమిరా భగవంతుడా, ఈ యాతన, చాలీ చాలని తిండితో ఎన్నాళ్ళు గడపటం అని మనసులో చాలా బాధపడి కుమిలిపోసాగాడు. అలా కుమిలిపోతూనే సోమన్న పోయి మీద ఎసరు పెట్టి కూర్చున్నాడు. వాడికొక ఆలోచన తట్టింది. వీళ్ళు పెట్టే బాధలు వదులుచుకోవాలంటే అడవిలోకి పారిపోవడం తప్ప వేరే దారి లేదు అని తేల్చుకున్నాడు. అలా ఆలోచనలో పడి కూర్చున్న పసివాడికి అకస్మాత్తుగా వీపు మీద వేడివేడిగా ఒక్క చరువు తగిలింది. ఎసరు పొంగి బుగ్గి పాలవుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఏమిట్రా పరధ్యానం, బాగానే తిందువుగానిలే అని సాధింపు ప్రారంభించింది పాపమ్మ. ఇక ఈ తిట్లు కొట్లు పడలేకపోయాడు సోమన్న. తెగించాడు. ఒక్క గెంతులో బయటపడి అడవిలోకి పరుగు తీశాడు. వెంటనే పాపమ్మ భర్త కోసం కేక పెట్టింది. పాపన్న హడావుడిగా వచ్చి సోమన్న పరుగెత్తడం చూశాడు. పాపన్న ఆత్రంతో బిగ్గరగా ఇలా అన్నాడు, ఒరే నాయనా సోము, పోయి అడవిలోకి పోతావేమిట్రా? అక్కడ క్షణమైనా బతకలేవు సుమా. అడవి చుట్టూ బ్రహ్మాండమైన గోడ ఉన్నది, అది నువ్వు దాటలేవు సుమా. అడవి అంతా భయంకర మృగాలతో, పీడలతో, పిశాచాలతో నిండి ఉంటుంది సుమా అని పెద్దగా అరిచి కేకలు పెట్టాడు. ఏమన్నా కానీ జీవితం మీద విరక్తి తోచిన ఆ పసివాడు ఈ కేకలేవి వినిపించుకునే లేదు. క్రూరమైన ఈ మానవుల కంటే ఆ పిశాచాలే నయం అని గట్టిగా తోచింది వాడికి. అందుచేత వెనుతిరిగి చూడక అదే ఊపుతో ముందుకు సాగిపోయాడు. మెల్లగా అడుగులు వేస్తున్నాడు సోమన్న. నేనేమీ భయపడను. ఈ చీవాట్లు, నీడలు నన్నేం చేస్తాయి? ఇక్కడ ఉండే క్రూర మృగాలు మాత్రం నన్నేం చేస్తాయి? సరే, కానీ ఇప్పుడు నేనేం చేయాలి అని తనలో తానే బిగ్గరగా అనుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే అని ఒక కంఠస్వరం వెంటనే సోమన్న చెవిన పడింది. నువ్వు నా వేళ్ల మీద నుంచి దిగి అవతలికి పోవాలి, తెలిసిందా అన్నది మళ్ళీ ఆ ధ్వని. నివ్వేరపోయి వెనక్కు తిరిగి చూశాడు సోమన్న. అది ఒక బ్రహ్మాండమైన వృక్షం. ఎవరు ఆ మాట్లాడేది, నువ్వేనా అని ఆశ్చర్యంతో అడిగాడు సోమన్న. ఆ వేళ్ళు గల చెట్టుకేసి తిరిగి, అవునురా అబ్బి, నేనే. ముందు నా వేళ్ల మీద నుంచి దిగి అవతలికి పో. నువ్వేం తక్కువ బరువున్నావనుకుంటున్నావా? అట్టేసేపు భరించలేను అన్నది ఆ వింత వృక్షం. ఈ మాటలతో పసివాడికి కొంత ధైర్యం చిక్కింది. నువ్వు చెట్టువే అయినా నాతో దయగానే మాట్లాడుతున్నావే. సరే గాని నాకిప్పుడు భలే ఆకలవుతున్నది. తినడానికి ఇక్కడేమైనా దొరుకుతుందేమో చెప్పగలవా అని అడిగాడు నిర్భయంగా. దానికేం, ఏం కావాలో చెప్పు అన్నది ఆ వృక్షం. ఇందుకు సోమన్నకు చాలా సంతోషం కలిగింది. చూస్తే నీవు కల్పవృక్షంలాగా ఉన్నావే. ఈ అరణ్యం అంటే నాకు మునుపు ఎంతో భయం వేసేది. ఇప్పుడు నీ మాటలు వినగానే నాకు నిబ్బరం కలిగింది. పైగా ఈ చక్కటి ప్రదేశం చూసి మనసు తీరా ఆనందించగలుగుతున్నాను అన్నాడు. అప్పుడు ఆ వృక్షం హేళనగా నవ్వింది. అమాయకుడా, నువ్వు ఇప్పుడు ఆహారం గుటకాయ స్వాహ చేద్దామనుకున్నావు కదా. అలానే ఎవరన్నా వచ్చి నిన్నే గుటకాయ స్వాహ చేస్తారనుకో. పర్వాలేదనుకుంటే ఇది చక్కటి ప్రదేశమే అన్నది. చెట్టు ఇలా అనేటప్పటికీ సోమన్న హడలి చక్కా పోయాడు.
అయితే కల్పవృక్షమా, నువ్వు నన్ను మింగేస్తావా అంటూ ఏడుపు ముఖం పెట్టాడు. నేనేం నిన్ను మింగను, నరమాంసం అంటే నాకు గిట్టనే గిట్టదు అన్నది చెట్టు. కాసేపు ఆగి, అయినా ఆ దీర్ఘ నాసికకు మాత్రం మనిషి మాంసం అంటే మహా ఇష్టం. మరో 5 నిమిషాలలో ఎలానూ వస్తుంది అది. కనుక నువ్వు దానికి ఆహారం కాబోయే ముందుగానే నీ ఆహారం ముగించుకో అన్నది నిట్టూరుస్తూ. ఈ మాటలకు సోమన్న భయంతో కంపించిపోయాడు. తినే ఫలహారం వదిలేస్తూ. ఆ దీర్ఘనాసిక ఇంకొక 5 నిమిషాలలో వస్తుందా? వచ్చి నన్ను భక్షించే వరకు నేనిక్కడ కూర్చుంటానా? ఎటన్నా పారిపోయి దాని కంటపడకుండా దాక్కుంటాను అంటూ సోమన్న తక్షణమే బయలుదేరాడు. అలా సోమన్న కొంత దూరం పరిగెత్తగానే ఆ ప్రాంతమంతా చూశాడు. భయంకరమైన ఒక జంతువు మంటలు గుప్పిస్తూ అతడి వైపుకే పరిగెత్తుకొస్తుంది. సోమన్న కాలి కొద్దీ పరిగెత్తసాగాడు. కాని ఆ భయంకర జంతువు సకిలిస్తూ వానితో ఇలా అన్నది. అబ్బాయి, నువ్వు పరిగెత్తి లాభం లేదు. మామూలు వేళ్లలో అయితే నేను నీతో పరుగు పందానికి వచ్చేదాన్నే. కానీ ఇప్పుడు నాకు కడుపులో కరకరమని ఆకలి అవుతోంది. ఎలాగూ నువ్వు తప్పుకొని పోలేవు కనుక కాస్త ఇటు 4 అడుగులు వెయ్యి. ఇద్దరికీ శ్రమ తప్పుతుంది. ఈ మాటలతో సోమన్న ఇక పరిగెత్తిపోవడం లాభం లేదని గ్రహించాడు. ఎలాగూ చావు తప్పదు కనుక అక్కడే నుంచుని కళ్ళు మూసుకుంటే సరిపోతుందనుకున్నాడు. అంతలో దీర్ఘనాసిక వాని దగ్గరకు వచ్చింది. భయకంపితుడై నిలబడి ఉన్న సోమన్నను మింగేటందుకు నోరు తెరిచింది. అంతలోనే దానికి పెద్ద తుమ్ము వచ్చింది. అబ్బా, ఏమిటో ఈ తుమ్ములు, చచ్చిపోతున్నాను. ఏదో వేలకు ఇంత కమ్మటి ఆహారం కడుపులో వేద్దామనుకునేసరికి ఈ తుమ్ములొకటి ముంచుకొస్తాయి. ఈ శౌత్య భారం వదిలే సాధనం ఎవరైనా చెబితే వాళ్లకు మొక్కుకుందును అన్నది. దీర్ఘనాసిక ఇలా అనేసరికి సోమన్నకు ఎక్కడలేని ధైర్యం కలిగింది. నువ్వు ఆడిన మాట తప్పని దానివైతే నీ జలుబు నిమిషంలో పోగొడతాను నేను అన్నాడు. తప్పను అని మాట ఇచ్చింది దీర్ఘనాసిక. నువ్వు ఈ చీకటి కోణం వదిలి బయటికి వచ్చేయి. మా దేశంలో కావలసినంత సూర్యరశ్మి ఉన్నది. తుమ్ములకు అదే అమోఘమైన మందు అన్నాడు. సూర్యుడేమిటి, సూర్యరశ్మి ఏమిటి అంటూ దీర్ఘనాసిక ఆశ్చర్యపడుతూ వానిని ఎన్నో ప్రశ్నలు అడిగింది. అప్పుడు సోమన్న సూర్యకిరణాల చికిత్సను గురించి దానికి చెప్పాడు. దీర్ఘనాసిక సంతోషానికి అంతులేకపోయింది. సోమన్న ముందు, అది వెనక నడుస్తూ పోయారు. కొంత దూరంలో అడవి చుట్టూ ఎత్తైన గోడ కనబడింది. దీర్ఘనాసిక నాసికా రంధ్రాల్లో నుంచి గోడ మీదికి మంటలు వదిలింది. గోడ 2గా విచ్చి చక్కటి రహదారి ఏర్పడింది. సోమన్న సరాసరి దీర్ఘనాసికను వెంటబెట్టుకుని పాపయ్య దంపతుల వద్దకే బయలుదేరాడు. దూరాన ఉండగానే ఆ భయంకర జంతువును, దాని వెంబడే ఉన్న సోమన్నను చూసి వాళ్ళు హడలిపోయారు. మన్నించు సోమన్న, మేము నీకు చాలా అపచారం చేశాము, బుద్ధి వచ్చింది అని వానికి శరణుజొచ్చారు. అప్పుడు సోమన్న, అలా అనుకోవద్దు మీరు. అప్పుడు నన్ను శిక్షించడం వల్లనే నాకు ధైర్యం కలిగింది. మనం ఇతరుల మంచిని కోరితే వాళ్ళు మన మంచిని కోరతారని నేను తెలుసుకున్నాను. ఆ మహారణ్యంలో ఒక వింత వృక్షం నన్ను ఆదరించి నాకు తిండి పెట్టింది. పిశాచి గణానికి చెంది నరమాంసం భక్షించే ఈ భయంకర మృగం నన్ను నమ్మి ఎటువంటి హాని చేయకుండా నా వెంట వచ్చేసింది. ఇదంతా మీ చలవ. నేను మీకు రుణపడే ఉన్నాను అన్నాడు. దీర్ఘనాసికను సోమన్న తన వెంటనే తిప్పుకుంటూ ఎంతో ఆదరంతో దానిని సంరక్షించాడు. సూర్యకిరణాలతో చికిత్స చేసి దాని తుమ్ముల బాధ శాశ్వతంగా నయం చేశాడు. నాటి నుంచి అది విశ్వాసం గల కుక్కలాగా మెలగసాగింది. ఇది చూసి ఆ ముసలి దంపతులు మనకంటే పిశాచమే నయం అని అనుకుంటూ ఉండేవాళ్ళు. కథ సమాప్తం. శుభం.